నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. (1999) తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో చక్రం తిప్పే పరిస్థితి ఏర్పడింది. ఇవాళ కేంద్రంలో మన నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి కావాలంటే మరి మ్యాజిక్ ఫిగర్కి తక్కువగా మరి బీజేపీ స్థానాలు ఉన్నాయి. మరి సంకీర్ణ ప్రభుత్వంగా ఏర్పడాలంటే అన్ని పార్టీలు, దాదాపుగా 9 పార్టీలు కలిసినా కూడా ఇంకా 272 మ్యాజిక్ ఫిగర్కి రాలేదు. కాబట్టి టీడీపీని కూడా కలుపుకుని జనసేన కూడా కలుపుకుంటే అప్పుడు పూర్తి మెజార్టీ 292 దాకా పూర్తి మెజార్టీతో రాష్ట్రపతి ఏకీభవించి ప్రధానమంత్రిగా మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయడానికి రేపు చేయబోతున్నారు. మరి దీని అందరికీ మూల విరాట్, మూల కిరీట్ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు. మరి ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలో రావడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నం చేశారో మరి ఈ ఆకర్షణ శక్తి దేశవ్యాప్తంగా విస్తరించిందని చెప్పాలి. వాళ్ళ భారత ప్రధానమంత్రిని, నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి సీట్లో కూర్చోబెట్టడానికి కారకులు ఇవాళ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. మరి 1999లో ఆనాడు వాజ్పేయి గారి ప్రభుత్వంలో కూడా చంద్రబాబు గారు కీలక పాత్ర పోషించి అప్పుడు ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నారు. అప్పుడు కేంద్ర మంత్రులుగా కింజార్పు ఎర్రనాయుడు గారు, అదేవిధంగా లోక్సభ స్పీకర్గా బాలయోగి గారు ఉండేవారు అప్పుడు లోక్సభలో. మరి ఆ రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్కి ఎన్నో పథకాలు, రోడ్లు, నేషనల్ హైవేస్, రోడ్స్, గ్రాంట్స్, మరి ఇవన్నీ కూడా ఆ రోజు చాలా బ్రహ్మాండంగా జరిగి ఆంధ్రప్రదేశ్లో. మళ్ళీ 99 తర్వాత ఏపీకి మళ్ళా పూర్వవైభవం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి వల్ల రావడానికి అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కూటమి విజయం వెనుక చాలా శక్తుల ప్రభావం ఉంది. మరి ఎంతోమంది కావాలి ఈ ప్రభుత్వం అని చెప్పి కోరుకుని ప్రజలు ఓట్లేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో మరి కీలకంగా కేంద్రంలో అధికారం రావడానికి ప్రయత్నించారు, సక్సెస్ అయ్యారు. మళ్ళీ కేంద్రంలో మంత్రి పదవులు కూడా ఈ 2 పార్టీలకి రాబోతున్నాయి త్వరలో. మరి ఇవన్నీ కలిసి ఉంటే ఆంధ్రప్రదేశ్కి ముందున్న ప్రధానమైన లక్షణాలు: 1 రాజధాని అమరావతి, 2 పోలవరం ప్రాజెక్ట్. ఈ రెండింటిని కీలక అంశాలని మరి కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు కావాలి. గత 5 సంవత్సరాల్లో నిర్వీర్యమైన ఈ 2 ప్రాజెక్ట్స్ సక్సెస్ చేయాలి. 5 సంవత్సరాల్లో సక్సెస్ అవుతాయా కాదని పక్కన పెడితే కొంత మేరకు చంద్రబాబు గారి టైంలో 72% పోలవరం ప్రాజెక్టు పనులు అయ్యాయి. మిగిలిన 28% కూడా పూర్తి చేయాలనేది సంకల్పంతో చంద్రబాబు గారు ఉన్నారు. మరి ఇవన్నీ జరగాలంటే కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు కావాలి. కేంద్రంలో ఉన్న మంత్రి పదవులు కూడా కీలకమైన పదవులు ఆంధ్రప్రదేశ్కి అవసరం. మరి ఆ విధంగానే కసరత్తు చేస్తున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏది చెబితే ఢిల్లీలో అదే జరగబోతుంది, అదే జరుగుతుంది. ఇవాళ 99 తర్వాత మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్కి మళ్ళా చంద్రబాబు నాయుడు గారికి ఒక రాజయోగం లాంటిది మళ్ళీ ఏర్పడింది. ఇవాళ ఆయన ఈ రాష్ట్ర ప్రజలకి 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నారు. కేంద్రం కూడా అంతే సహకారం అందించడానికి సిద్ధంగా ఉంది. ఇవాళ కేంద్రంలో చక్రం తిప్పుతున్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మార్చి అమరావతికి ఉన్న పరిస్థితులను చక్కబెట్టేలా, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు కానీ, నిరుద్యోగ సమస్య కానీ, మహిళా లోకానికి ఏమైతే హామీలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరితే ప్రజానీకం కూడా సస్యశ్యామలంగా ఈ ఆంధ్రప్రదేశ్ కొన్ని సంవత్సరాల పాటు ప్రశాంతంగా అభివృద్ధిలో ముందుండడానికి అవకాశం ఉందనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు. మరి ఏపీలో, ఢిల్లీలో చక్రం తిప్పుతున్న చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మీద అపారమైన బాధ్యతలు ఉన్నాయి. అవన్నీ కూడా చేయగల సమర్థులు ఈ జంట. ఖచ్చితంగా సక్సెస్ కావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా
పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంతవ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,